వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం గోంగూర చట్నీ చేసుకుందామండి. గోంగూర అంటారు, పుంటికూర అని కూడా అంటారు దీన్ని. గోంగూర ఉంటుంది, ఎర్ర గోంగూర ఉంటుంది. ఇది ఎర్ర గోంగూరతో ఎండుమిర్చి చేసుకుందామండి. గోంగూర తెచ్చుకొని మంచిగా కడిగి ఇట్లా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ ఎక్కాలండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కొంచెం ధనియాలు వేసుకుందామండి. ధనియాలు ఒక 2 చెంచాలు ధనియాలు వేస్తాను చట్నీకి. కొంచెం జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకుందాము. ఏ చట్నీకైనా జీలకర్ర వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఎండుమిర్చి, నేను గోంగూర కొంచెం 4 కట్టలు తీసుకున్నానండి. 4 కట్టల్లోకి ఒక గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. ఒక 15 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. వీటిని బాగా వేపేసి మిక్సీ జార్లో వేసుకుందామండి. మిక్సీ జార్లో బాగా ఇది చల్లారే వరకు చల్లారి పెట్టుకోవాలి మనం. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఈ 3 వేపుకొని ఆయిల్లో మిక్సీలో వేసేసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలండి. చల్లారి పెట్టుకున్నాకనే మిక్సీ పట్టుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. 1 చెంచా సాల్ట్ వేసుకుంటున్నాము. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొన్ని ఎల్లిపాయలు, మంచి సువాసన ఉంటుందండి ఎల్లిపాయలు వేసిన దానివల్ల. ఎల్లిపాయలు వేసి మళ్ళీ ఒక తిప్పేసుకున్నాము. చూడండి, ఈ విధంగా కారపొడిని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కారంతో చేస్తామండి చట్నీ. ఇప్పుడు అదే బాండిల్లో మళ్ళీ మనం కొంచెం ఆయిల్ వేసుకొని మనం తరిగి పెట్టుకున్న గోంగూర మంచిగా ఒలుచుకొని మంచిగా కడుక్కోవాలండి. 2-3 సార్లైనా కడగాలి. ఎందుకంటే ఇది ఇసుక అవి లేకుండా పోవాలంటే మంచిగా కడుక్కోవాలి మనం. కడిగేసుకొని ఈ విధంగా అదే ఆయిల్లో ఈ గోంగూరని వేసి బాగా వేపాలండి. ఈ గోంగూరలో ఉన్న వాటర్ మొత్తం కూడా వచ్చేస్తుంది. మనం వాటర్లో కడిగినాం కాబట్టి వాటర్ చాలానే వస్తాయండి దీంట్లో. ఇది వేపే కొద్దీ మనం వాటర్ అనేది వెళ్తుంది. ఆ వాటర్ అన్నీ కూడా మళ్ళీ బాగా ఉడికి అంతసేపు ఉడకబెట్టుకోవాలండి. కొంచెం టైం పడుతుంది. బాగా చూడండి ఎట్లా ఉడుకుతుందో. అందులో నుంచి వచ్చిన వాటర్తోనే గోంగూర ఉడికిపోతుంది. మళ్ళీ సపరేట్ వాటర్ పోయాల్సిన పని లేదు. బాగా ఉడకాలండి. ఇది బాగా ఆకు కూడా కొంచెం ముదురుగా ఉంది. ఇది సన్నాకైతే తొందరగా ఉడికిపోతుంది. ఇది పెద్ద ఆకండి. ఇది చూడండి, గోంగూర ఈ విధంగా ఉడికింది లేని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలండి. బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఇందులో వేసేసేస్తే బాగా కలపాలి. మామూలుగా రోటి పచ్చడి అని చెప్పి రోట్లో వేసి దంచుకుంటారండి, నూరుకుంటారు. నేను డైరెక్ట్ బాండెట్లోనే చేసేస్తున్నాను. మళ్ళీ మిక్సీకి వేస్తే అంత టేస్ట్ ఉండదు. ఇంగువ, ఎల్జీ ఇంగువ పొడి కంపల్సరీ గోంగూరలో ఇంగువ వేయాలండి. వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది, రుచిగా ఉంటుంది. జలుబు చేయడం అలాంటివి ఉండవని. చూడండి, మళ్ళీ మనం రోట్లో వేసి నూరడం ఇవన్నీ లేకుండా మిక్సీకి వేసుకుంటే టేస్ట్ పోద్ది. కాబట్టి పప్పు గుత్తి తీసుకొని ఒక్కసారి ఇలా అనేస్తే మనం వేసిన కారపొడి గోంగూర బాగా నలిగిపోయి మంచి టేస్ట్ ఉంటుందండి. ఇందులోనే ఒకటి పచ్చి ఉల్లిగడ్డ, గోంగూరలో మెయిన్ ఉల్లిగడ్డ అండి, బాగుంటుంది. అప్పటికప్పుడు తిన్నాను, చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా పచ్చి ఉల్లిగడ్డ వేసి కచ్చాపచ్చా దంచేసుకోవాలండి. మరి మెత్తగా దంచొద్దు. ఈ విధంగా దంచి పెట్టేసుకుంటే బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండి. మీకు మేము పెట్టే వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. చూడండి, గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి గోంగూర పచ్చడి వేసుకొని ఆమ్లెట్ వేసుకున్నా సరే, లేదు ఎండు చేపలు ఉంటే వేపుకున్నా బాగుంటుంది. ఈ విధంగా చట్నీ చేసిన ఎమ్మటే పాతకాలంలో రోట్లో కానీ బాండెట్లో కానీ ఇట్లా కొంచెం అన్నం ఉంటే అన్నం వేసి కలుపుకొని తింటే ఆ రుచే వేరే ఉంటుందండి. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకి ఈ విధంగా పెట్టామంటే వద్దనుకుండా తినేస్తారండి. గోంగూర చట్నీతో అన్నం ఎంత తినాలనిపిస్తుంటుంది. అంత టేస్ట్ ఉంటుందండి గోంగూర అంటే. మీరు కూడా చేసుకొని తిని చూడండి. తప్పనిసరిగా చేసుకొని తిని చూసి ఎలా ఉందో మాకు కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి.
చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో అసలు చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.